जयशंकर भूपालपल्ली डिस्ट्रिक्ट में सनसनीखेज इंकशाफ। नाजायज ताल्लुकात की खातिर खातून ने शोहर और अपनी सगी बेटी का कत्ल किया। लाश को छुपाने के लिए बोरिए में बांधकर जंगल में फेंका। पुलिस ने खातून और इसके आशिक को गिरफ्तार कर लिया। तेलंगाना के जयशंकर भूपालपल्ली डिस्ट्रिक्ट के वड़ीतला गांव में एक चौंका देने वाला कत्ल का वाकया मंजर आम पर आया। कविता नामी खातून ने अपने आशिक राजकुमार के साथ मिलकर पहले शोहर का और फिर अपनी 22 साला बेटी वर्षिनी का गला घोंटकर कत्ल कर दिया। पुलिस के मुताबिक शोहर को बीमारी से फौत करार देकर रिश्तेदारों को बहकाया गया। बाद में बेटी ने मां से नाजायज ताल्लुकात पर सवाल किए तो 2 अगस्त 2025 की रात इसका भी गला दबाकर कत्ल कर दिया गया। लाश को पहले अस्पताल के पास झाड़ियों में फेंका गया, फिर 25 अगस्त 2025 को काटारम जंगल में ले जाकर आधार कार्ड के साथ जादू टोना करने जैसे मनाजिर बनाया ताकि कत्ल पर पर्दा डाला जा सके। लेकिन पुलिस ने तफ्तीश में सारी हकीकत बेनकाब हुई। कविता और इसका आशिक राजकुमार अब जेल की सलाखों के पीछे हैं। मजीद तफसीलात कुछ इस तरह इन्होंने बताई है। आइए देखते हैं एचएन न्यूज चैनल के नुमाइंदे यूसुफुद्दीन की ये रिपोर्ट। ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్ కి ఎవరైనా ఈ ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25/6 రోజు 25 జూన్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock కి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి సైలేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికీ చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి నేచురల్ డెత్ అయింది. ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్ లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది నేచురల్ డెత్ కింద ఇది క్రిమినేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అబ్బాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల ఉడితల విలేజ్ లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్ లో సైడ్ లో ఇది బాడీ పెట్టుకుని ఇది బుషెస్ లో బిహైండ్ అది బుషెస్ లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్ లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్ గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేమి చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడ నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడ నుంచి కబలాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమం తర్వాత ఇంకా ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్ గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్ గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 accused పర్సన్. సో దాంట్లో మనము కాటరా పోలీస్ స్టేషన్ లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిటియాల పిఎస్ లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దీస్ 2 people నోటరియస్ గా ఒక సెన్సేషనల్ గా లాస్ట్ 2 months లో 2 మర్డర్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మాక్సిమం గా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం.